వెల్కమ్ టు మై ఛానల్ పిఎన్‌పి వ్లాగ్స్. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే చిన్న ఈవినింగ్ మినీ వ్లాగ్. మేమైతే స్క్రీన్ గార్డ్‌కి అని చెప్పి ఒక షాప్‌కొచ్చాము. అదే ఈ షాప్. ఆ చిన్న స్పీకర్ వచ్చేసి ₹430 అంట. కానీ మొత్తానికైతే ఆ స్పీకర్ తీసుకోలేదు మేము. ఎందుకంటే వేరేది తీసుకున్నాం. కొద్దిగా హెవీ కొంచెం వేరే పెట్టి కాస్ట్ 500లో అలా ₹530 అలా తీసుకున్నాము. కొత్తగా అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది. పక్కనే ఉన్నింది. సో, అలా నడుచుకుంటూ చూద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడైతే కిలో సేల్ నడుస్తుంది. ఓకే. చాలా మందున్నారు జనాలు. వీక్ డేస్‌లో గాకుండా వీకెండ్‌లో వెళ్ళాము. అందుకని జెప్పి జనాలైతే చాలా మందున్నారు. అండ్ చీరలు, డ్రెస్సులు అన్నీ ఒక 4 ఫ్లోర్స్ అయితే ఉన్నింది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. కానీ కాస్ట్ ఓకే గానీ క్లాత్ అయితే మరీ ఘోరంగా ఉన్నింది. మాంగళ్య అయితే ఓకే. ఏసుకోగలుగుతాము డ్రెస్సులు ఒక 4, 5 టైమ్స్ అన్నా. ఇవైతే మరీ దరిద్రంగా ఉన్నాయసలు. కొన్ని బాగున్నాయి. మరి కొన్నైతే చాలా దరిద్రంగా ఉన్నిన్నాయి. అస్సలు బాలేవు. మా ఆయన క్వాలిటీ లేకుంటే అస్సలు ఒప్పుకోరు. వద్దంటే వద్దు అంటున్నారు. ఇవైతే టాప్స్. ఆహ్, ఆఫర్‌లున్నాయి ఇవి గూడా. కానీ క్వాలిటీ మాత్రం అస్సలు బాలేవు. సో, అందుకని నేను ఒక్కటి గూడా తీసుకోలేదు. అండ్ కిడ్స్ వేర్ గూడా బాగున్నాయి. ఆహ్, ఓకే. 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 డైలీ యూజ్‌కి బావుంటాయి కిడ్స్ వేర్. ఇవైతే శారీస్‌లో అయితే కిలో సేల్ అలా నడుస్తుంది. అంటే రేట్లను బట్టి క్వాలిటీ గూడా అంతే గదా! పిండి కొద్దీ రొట్టెలాగా. ఓకే. కొన్ని కొన్నయితే బాగున్నాయి. ఆహ్, ఇవైతే లెహెంగాస్. నాకు లెహెంగాస్ చూస్తే ఈ మధ్య అస్సలు తీసుకోవాలనిపిస్తుంది బాగా. కానీ అవి బాగలేవు. అస్సలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఎందుకో తెలీదు. అస్సలు బాలేవు. ఇవైతే మెటీరియల్స్. ఆల్రెడీ ఒక మెటీరియల్ అయితే తీసుకున్నా. ఈ స్టిచ్ చేపిచ్చి ఇవంతా నాకి మళ్ళీ సోదిలాగుంటది. అందుకే నేను తీసుకోను. ఇదైతే కిడ్స్ వేర్. నార్మల్ డైలీ వేర్‌కి అలా అయితే బానే ఉంటాయి పిల్లలకి. మనమైతే ఎక్కువ పెట్టలేము గదా! చిన్న పిల్లలకి. ఎందుకంటే పెరిగిపోతుంటారు. అవి అయితే షార్ట్ అయిపోతుంటాయి. లావుగుండేది సన్నగా అలా అయిపోతుంటాయి. ఓకే. ఓకే. తీసుకోవచ్చు డైలీ వేర్ కోసం పిల్లలకి. ఇదైతే ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ నాకు అమ్మాయి లేదు. అబ్బాయే కాబట్టి నేను తీసుకోలేదు. అండ్ ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మకి తీసుకోవాలనుకున్నా. మా ఆయనొచ్చేసి "మీరు రండి మరీ తీసుకోండి" అని చెప్పి తీసుకొనొచ్చారు తొందరగా. ఆకలేస్తుంటే అట్లా బయటకొచ్చి గోబీ కోసం చూస్తూ ఉన్నాము. గోబీ తినాలనుకున్నాము. ఇక్కడ బావుంటది గోబీ అండ్ జిలేబీ అండ్ సమోసా అలా హ్మ్, చాలా అమ్ముతారు. అక్కడ బావుంటది ఫేమస్ గోబీ. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము. ఒక ప్లేట్‌లోనే ఇద్దరం తిన్నాము. ఎందుకంటే నైట్ టైమ్ హెవీ అయిపోతుంది గోబీ. అండ్ బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళాలని బయలుదేరాము. మధ్యలో వచ్చేసి కొంచెం ఎంక్వైరీ ఉంది. మా బాబుదైతే దగ్గరలో బర్త్‌డే ఉంది. దానికోసం అయితే చూడాలనుకున్నాము. మధ్యలో ఈ షాప్ కనిపించింది. అక్కడ సౌత్ ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా బాగున్నాయనిపించింది. కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే అవి డబుల్ ఎక్సెల్ అలా ఉన్నాయి. ఇదొచ్చి ఎంక్వైరీ కోసం అయితే వచ్చాము. ఇక్కడ హెవీగా చెప్తున్నారు. చిన్న డెకరేషన్ గూడా 5000 అంట. అందుకనే